విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి అన్నారు. మనుబోలులోని కళ్యాణ మండపం సమీపంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో దాని స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ సమస్యనైనా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివుడు రాజాగౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, పుట్టా మస్తాన్, పాడి శివయ్య, జనసేన నాయకులు జాకీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామంలో చిన్నపాటి వర్షం కోసం విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ల వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడం కారణం వల్ల ఈరోజు మేము మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మేము ఒత్తిడి వల్ల ఈరోజు అప్పటికప్పుడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి జనాలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్ బిగించి మా అందరూ కలయికతో అందరికీ కనెక్షన్ ఇచ్చి రాత్రి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. రేపు ఇదే కూటమితో సక్రమంగా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు జరిగినా మేము దగ్గరుండి అన్నీ సక్రమంగా చేయించి ప్రజలు ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సప్లైని అందించగలవారము. ఏదైనా రిస్కులు ఉంటే మాకు తెలియజేయండి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా మండల ప్రెసిడెంట్ పొన్నూరు రామకృష్ణయ్య గారికి, మా ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము చేయగలము. ఇందులో మా పార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో అవి కూడా కొనావరకు మేము పట్టుకురాగలము అని చెప్తున్నాము. ఇందులో శివుడు రాజాగౌడు, మోపూరు ధనంజయ రెడ్డి, పుట్టా మస్తాన్, శివయ్య యాదవ్, జాకీర్ బాయ్ అందరం కలిపి, సురేష్ అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము సకాలంలో స్పందించి చేయగలము.